వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ డిజైన్ చూపిస్తాను. ఆ డిజైన్ లో మీకు ఏ డిజైన్ అయితే నచ్చిద్దో నా కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. ఆ డిజైన్ అనేది మీకు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ డిజైన్ అండి. సెకండ్ డిజైన్ అండి ఇది. ఈ సెకండ్ డిజైన్ లో కూడా ఈ డిజైన్ చూడండి. ఇది శారీలో ఉన్న పీస్ తీసుకొచ్చేసి మనం ఏం చేసామంటే స్క్వేర్ టైప్ లో డిజైన్ చేసామండి. అలాగే ఈ శారీ పీస్ ఇక్కడ ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ యాజ్ టీజ్ హ్యాండ్స్ కూడా మనం డిజైన్ చేసామండి. అదే పీస్ తో ఇక్కడికి వచ్చేలోకి మనకు నచ్చిన బోర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ప్లెయిన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లేస్ టైప్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్. ఇది థర్డ్ డిజైన్ అండి. ఈ థర్డ్ డిజైన్ లో చూడండి, హెవీగా మేము శారీలో నుంచి పీస్ తీసేసి, ఇదైతే బ్లౌజ్ పీసెస్ అండి. ఈ బ్లౌజ్ పీసెస్ కి శారీ ఇది వచ్చింది కదండి. ఈ శారీలో నుంచి కొంత మనకి నచ్చిన ఎంతైతే మనకి ఈ డిజైన్ వేయడానికి పట్టిద్దో క్లాత్ అంత తీసేసుకొని ఇలాగ మనకు నచ్చిన డిజైన్ ఇలాగా చేసుకోవచ్చండి. ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు కొంచెం లేసు అలాగా మనం వేసుకోవచ్చు. పొందన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ హ్యాండ్స్ కి అయితే లేదు, హ్యాండ్స్ కి అయితే అంచు వచ్చింది, హ్యాండ్స్ కి అవసరం లేదు. ఓన్లీ ఇది ప్లెయిన్ గా ఉంది కాబట్టి మనం ఇది డిజైన్ చేసాం. ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అండి. ఫోర్త్ డిజైన్ అండి ఇది. ఈ ఫోర్త్ డిజైన్ కి వచ్చేసి మేమైతే శారీలో అంటే మనకి శారీ వచ్చేసి 5.5 మీటర్ ఉండేది కదండి. సరే మనకి శారీలో నుంచి బ్లౌజ్ పీసెస్ రాలేదు, మల్టీ కలర్ తీసేసుకొని శారీలో నుంచి కొంచెం బోర్డర్ అంచులు కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ప్లెయిన్ గా ఇలాగా డిజైన్ చేశానండి. ఈ డిజైన్ వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ హ్యాండ్స్ కూడా అలాగే చేశాను అనమాట. ఇది మెరూన్ ఉంది కదండి, ఈ మెరూన్ వచ్చేసి గోట్ పెట్టేసేసాను. సేమ్ యాజ్ టీజ్ మళ్ళీ హ్యాండ్స్ కూడా వచ్చి గోట్ లాగా పెట్టేసేసానండి. ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్. ఇది ఫిఫ్త్ డిజైన్ అండి. ఈ ఫిఫ్త్ డిజైన్కి వచ్చి సేమ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఈ ప్లెయిన్కి వచ్చేసేసి ఓన్లీ శారీలో నుంచి పీస్ తీసేసాము, కొంచెమే తీసుకున్నాము. ఎందుకంటే మనకి స్క్వేర్ టైప్లో స్టిచ్చింగ్ అయితే కొంచెమే పట్టింది కాబట్టి కొంచెమే తీసేసుకొని ఇది వచ్చేసేసి మనం గోట్ వేసేసుకున్నాం అనమాట. సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం శారీ పీస్ స్క్వేర్ టైప్లో స్టిచ్చింగ్ చేసాము అలాగే హ్యాండ్కి కూడా అలాగే చేసామండి. ఇది వచ్చేసి ఫిఫ్త్ డిజైన్. ఇది సిక్స్త్ డిజైన్ అండి. సిక్స్త్ డిజైన్ లో వచ్చేసి ఇది బ్రాస్ అనమాట. దీనికి ఏంటంటే కొంచెం క్రీమ్ కలర్ లో ఉంది కాబట్టి దీని క్రీమ్ కలర్ రెడ్ ప్యాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమేం చేసామంటే, అంటే శారీకి వచ్చేసి రెడ్ అంచు వచ్చేసింది కాబట్టి నేనేం చేశాను అంటే బ్రాసో క్లాత్ కొనేసేసుకొని బ్రాసుని ఇలా డిజైన్ చేసుకున్నాను. సేమ్ కూడా ఇక్కడ ఎంత పెద్ద డిజైన్ అయితే చేసామో డిఫరెంట్ గా ఉండటం కోసం అని చెప్పేసి హ్యాండ్స్ కూడా బ్రాసో హ్యాండ్స్ క్లాత్ పెట్టేసేసి ఇలా స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ వచ్చేసి ఏం చేసిందంటే ఈ క్రీమ్ కలర్ ఉంది కదండి బ్లౌజ్, ఆ క్రీమ్ కలర్ తో కొంచెం దీనికి దానికి కలిసేటట్టుగా కొంచెం లేసు మనం జాయింట్ చేసేసామండి. ఇది వచ్చేసి సిక్స్త్ డిజైన్. ఇది వచ్చేసేసి ఇదిగోండి శారీ బార్డర్ ఉంది కదా, ఈ శారీ బార్డర్ లో నుంచేసి మేమేం చేసామంటే బ్లౌజ్ కి ఇలా డిజైన్ చేసామన్నమాట. ఈ శారీలో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా ఇలాగా మనం పట్టీలాగా లేసు ఇలా సైడ్ నే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఎల్లో కలర్ లో ఉంది కదా, మనం ఎల్లో కలర్ లో కొంచెం క్లాత్ తీసేసుకొని ఎల్లో కలర్ లో సాదా ఎల్లో కలర్ తీసేసుకొని ఇట్లా డిజైన్ వేసాము. ఈ డిజైన్ కి తగ్గట్టు గోల్డ్ కూడా కొంచెం రెడ్ కాంబినేషన్ ఉంది కదా, ఆ రెడ్ మిక్స్డ్ కూడా వేసేసి ఒక లేస్ వేసాము. ఇది వచ్చేసి శారీ బార్డర్ లో నుంచి వచ్చేసి మనం డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి సెవెంత్ డిజైన్. ఇదిగోండి సేమ్ ఇక్కడ శారీ నుంచి బార్డర్ వేసాం కదండి, దీనికైతే సరిపోతుంది. హ్యాండ్స్ కి అయితే ఫుల్ అనమాట వచ్చిందంట, ప్లెయిన్ రాదు కాబట్టి మనం ఏం చేసామంటే ఈ పక్కన ఉన్న ఎల్లో కలర్ డిజైన్ లేస్ డిజైన్ కలిపేసి ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి ఇది చివరిని వచ్చేసి మనం లేస్ డిజైన్ వేసాం అనమాట. ఇది వచ్చేసి సెవెంత్ డిజైన్. ఇది ఎయిత్ డిజైన్ అండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ లైన్స్ వచ్చేసి బ్లాక్ లో ఉండే అనమాట. అందుకని బ్లాక్ లో మన క్లాత్ తీసేసుకొని మనకి ఈ యొక్క సమోసా ఆకారంలోనే కాకుండా రకరకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మాకైతే ఇది నచ్చిందని చెప్పేసి ఈ డిజైన్ మేము పెట్టాము. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే వేసామో సేమ్ హ్యాండ్స్ కూడా అదే డిజైన్ పెట్టాము. ఈ డిజైన్ అన్నిట్లో కూడా మీకు ఏ డిజైన్ నచ్చిద్దో ఆ డిజైన్ నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను. ధన్యవాదాలు.